నా రేవంత్ ప్రజా దర్బార్ అని గత ఒక 7 ఇయర్స్గా రన్ చేసిన. ఫస్ట్ స్టార్టింగ్లో రేవంత్ యువ సైన్యం అని చెప్పేసి రేవంత్ సైన్యం అని చెప్పేసి అందులో పనిచేసే టీం. మేము కొంత సొంతంగా ఆలోచన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మన ప్రయత్నం మేము సొంతంగా మా అధ్యక్షుడు అష్రఫ్ అలీ వరంగల్ నుంచి మేము ఒక యూనిట్గా ఏర్పడి ఫేస్బుక్లోనే యూత్ మొత్తం అంతా మేము కలుసుకొని ఒకరు ఫోన్ నెంబర్స్ ఒకరు తీసుకొని ఒక రేవంత్ ప్రజా దర్బార్గా ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఒక రాష్ట్ర కమిటీ ఫస్ట్ స్టార్టింగ్ కమిటీ వేసినాం. దాని తర్వాత జిల్లాల కమిటీలు, దాని తర్వాత డివిజన్ కమిటీలు, దాని తర్వాత మండల కమిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా 90% ఆల్మోస్ట్ అన్ని కమిటీలు కంప్లీట్ చేసినాం. ఆ విధంగా సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ రేవంత్ ప్రజా దర్బార్ కోసం రేవంత్ అన్న చేసే కష్టం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఇవన్నీ కష్టం చేసుకుంటూ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రూప్స్ మెయింటైన్ చేసుకుంటూ రేవంత్ అన్నను సీఎం చేసినందుకు అందరికి నమస్తే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ ప్రజా దర్బార్ టీం అందరూ కూడా రేవంత్ అన్నను సీఎం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడ్డ రేవంత్ ప్రజా దర్బార్ తెలంగాణ టీం అందరు కూడా శిరస్సు వంచి నమస్తిస్తున్నాను. అందరికీ నమస్కారము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా ఉద్దేశం ఏంటంటే రేవంత్ అన్నను సీఎం చేసుకున్నాం. మిషన్ 23 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి, రేవంత్ అన్న సీఎం చేసుకున్నాం. మిషన్ 24 రాహుల్ గాంధీని పిఎం చేసుకోవాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర రేవంత్ ప్రజా దర్బార్ టీం అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి మన పెద్దల మన తీన్మార్ మల్లన్న గారి సూచనలు సలహాలు ఇవన్నీ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా మన సలహాలు సూచనలు తీసుకొని మేము మళ్ళీ రాహుల్ గాంధీ గారిని అధికారంలోకి తీసుకురావడానికి మన పిఎం చేయడానికి మా వంతు కృషి రేవంత్ ప్రజా దర్బార్ నుంచి మా వంతు కృషి మేము తెలంగాణ టీం చేస్తాం తప్ప.